క్లారిటీ సరిగ్గా లేకుండే డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ ఇయర్ ఫోన్స్ చూసుకోవాలి నేను. ఇప్పుడు మళ్ళీ ఇయర్ ఫోన్స్ చేంజ్ చేసినాయి. ఇక్కడ నుంచి వాయిస్ క్లారిటీ బాగుంటుంది. ఓకేనా. ఇక మనం ఇక మాడ్యూల్ 1లో ఇక లాస్ట్ క్లాస్ అనమాట. మాడ్యూల్ 1 ఏంటిది, మనం పైథాన్లో ఎట్లా ప్రింట్ చేయాలి అవుట్పుట్ని. సో ఇట్లా లాస్ట్ క్లాస్ ఏంటంటే ప్రింట్ టెక్స్ట్ అండ్ నంబర్ యూజింగ్ సింగిల్, ఇక్కడ యూజింగ్ సింగిల్ ప్రింట్. ఒక సింగిల్ ప్రింట్ వాడి టెక్స్ట్ని ఇంతకుముందు ఒక వీడియోలో ఏం చూసినాం, నంబర్స్ని సపరేట్ ఎట్లా ప్రింట్ చేయాలి, టెక్స్ట్ని ఎట్లా సపరేట్ చేయాలి, సపరేట్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఎట్లా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ ఏది, ఇన్సర్టింగ్ టెక్స్ట్ బిట్వీన్ ద అవుట్పుట్స్. సో రెండింటి అవుట్పుట్స్ మిడిల్ టెక్స్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు మనం. ఎట్లా అంటే ఈ 7 అనేది ఒక నంబరు, 3 అని ఒక నంబర్, రెండింటి మిడిల్లో ఒక టెక్స్ట్ ప్లస్ అని ఇన్సర్ట్ చేయొచ్చు. దానికి ఏం పెట్టాలి, ఇప్పుడు ప్లస్ అనే టెక్స్ట్ 7+3 రావాలంటే ఇక డబుల్ కోట్స్ ఏం రావు. ఇక డబుల్ కోట్స్ పెడితే అది ఒక్కసారి నువ్వు ఆ ప్రింట్ స్టేట్మెంట్ లోపల బాక్సెస్ బ్రాకెట్స్ ఉన్నాయి, బ్రాకెట్స్ లోపల నువ్వు డబుల్ కోట్స్ పెట్టేసావు, అది టెక్స్ట్ లెక్క తీసుకుంటుంది ఇక ప్రింట్ స్టేట్మెంట్. సో ఇక్కడ నువ్వు డబుల్ కోట్స్ పెట్టేసినావు కాబట్టి ప్లస్కి, అది ఎట్లా తీసుకుంటే టెక్స్ట్ లెక్క తీసుకుంటుంది. టెక్స్ట్ లెక్క తీసుకొని 7+3 అని వస్తుంది. సో రిమెంబర్ దట్ ప్రింట్ వాల్యూస్ అదే ఉంది ఇక్కడ. సో ఇక్కడ అవుట్పుట్ ఏమంటుంది, ఇప్పుడు మనకి ఇట్లా అవుట్పుట్ రావాలంటుండు. సో 7+3 వరకు వాడు ఫిల్ చేసిండు, 2 బాక్సెస్ మనకి ఫిల్ చేయమంటుండు. తర్వాత అవుట్పుట్ ఏం కావాలా, ఈక్వల్స్ రావాలి. ఈక్వల్స్ అనేది టెక్స్ట్ ఎలా పెట్టాలని చెప్పిన డబుల్ కోట్స్లో పెట్టాలి. సో డబుల్ కోట్స్లో పెట్టి ఈక్యూఏఎల్ఎస్ ఈక్వల్స్ అని పెట్టేస్తా, ఆ 10 అన్నాడు. ఇప్పుడు సబ్మిట్ కొడతాడు. సో టెక్స్ట్ని నంబర్స్ రెండు కలిపి ఇట్లా అంటే టెక్స్ట్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి మిడిల్లో, అదే ఈ ప్రోగ్రామ్ అనమాట. ఇన్సర్టింగ్ టెక్స్ట్ బిట్వీన్ ద అవుట్పుట్స్. 7 అనేది 3 అనేది ఒక అవుట్పుట్స్, దాని మిడిల్లో వీడు ఏం ఇన్సర్ట్ చేసిండు, టెక్స్ట్ ఇన్సర్ట్ చేసిండు. టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పిన డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. డన్. ఇప్పుడు చూడు 7+3 = 10 అని వచ్చింది. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. 82 ఇచ్చిండు, 3 ఇచ్చిండు, తర్వాత డబుల్ కోట్స్ పెట్టిండు, 3 ఇచ్చిండు. సో అవుట్పుట్ ఏమొస్తుంది అదే ఆన్సర్. ఆప్షన్ ఏలా అండ్ 8 2 3 8 2 2 3 అంతా కలిపేసింది, అంటే ఒకటి దగ్గరకు వచ్చింది. తర్వాత 8 2 స్పేస్ వచ్చి 2 స్పేస్ వచ్చి 3, ఇక్కడ చాలా ఎక్కువ స్పేస్ వచ్చింది. ఇక్కడ చూడు డబుల్ కోట్స్ కూడా వచ్చినాయి. యాక్చువల్గా మనం తెలిసినంత వరకు ఏంటంటే డబుల్ కోట్స్ పెట్టినాకో డబుల్ కోట్స్ ఎప్పుడు ప్రింట్ కావు, ఒక్కసారి ప్రింట్ స్టేట్మెంట్. సో దాని లోపల ఏముంది, ఒక చిన్న స్పేస్ వల్ల పెట్టాడు, ఆ స్పేస్ ప్రింట్ అవుతుంది. ఆ స్పేస్ ఎప్పుడు ఉంది, 2 తర్వాత ఉంది. సో నేను నేను ఆప్షన్ 2 అనుకుంటున్నా, ఆప్షన్ అలాగే ఆప్షన్ 3 అనుకుంటున్నా. చూడు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఏదైతే డబుల్ కోట్స్ పెట్టిండో వాడు ఏం చేసిండు, ఒక స్పేస్ అంటే వాడు లేచిండు. సో 82 తర్వాత కొద్దిసేపు అయినాక 2 ప్రింట్ అవుతుంది. ఇట్లా ఏది ఆప్షన్ 3 చూడు, 82 తర్వాత కొద్దిసేపు అయినాక 2 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చిండు, వాడు స్పేస్ ఇచ్చింది కాబట్టి సో స్పేస్ వస్తుంది. 2 తర్వాత కొంచెం స్పేస్ వచ్చిన తర్వాత 3 వస్తుంది. ఇదనమాట కరెక్ట్ ఆప్షన్. అదే ఇచ్చిండు వాడు ప్రింట్ స్టేట్మెంట్ ఏంటి పెట్టి అవుట్పుట్ ఏంటిది కోడ్కి అన్నారు, అది ఆప్షన్ 3 పెట్టిన అది కరెక్ట్ అయింది అంటే. గెటింగ్ బ్యాక్, ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది కూడా. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్. అది చూడు, ఇంత స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోనే చెప్పిన డబుల్ కోడ్స్ పెట్టినాకో ఆడు అవుట్పుట్స్లో ఆ టెక్స్ట్ లెక్క పని చేస్తుంది. ఈ టెక్స్ట్ ఇన్సర్ట్ చేసిండు వాడు అవుట్పుట్లో. సో ఈ యాడ్ ఎక్కడెక్కడ డబుల్ కోడ్స్ ఉన్నాయో అవన్నీ టెక్స్ట్ లెక్క పని చేస్తాయి. సో యాడ్ అని వస్తుంది. సో మళ్ళీ చెప్పిన చూడు, డబుల్ కోడ్స్ ప్రింట్ కావు ఎప్పుడైనా, డబుల్ కోడ్స్ లోపల ఉన్న మ్యాట్ టెక్స్టే ప్రింట్ అవుతుంది. సో in option 1 there is one space between get and 5. In option 2 there is 2 space between get and 5. సో ఎట్లన్నా ఆప్షన్ 2 అయితే కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే డబుల్ కోడ్స్ అయితే ప్రింట్ కావు. సో ఆప్షన్ 1 అన్న 2 అన్న ఆన్సర్ కావాలి. చూడు యాడ్ వచ్చింది, తర్వాత కొట్టిపోయిన 2, మళ్ళీ యాడ్ 3 టు గెట్ టు 5. ఇక్కడ చూడు గెట్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చిండు. సో
కొంచెం స్పేస్ వస్తుంది, స్పేస్ వచ్చినా ఇంకా స్పేస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 5 ముందు కొంచెం స్పేస్ ఉంది కాబట్టి. సో వాడు అందుకే ఏం చెప్పిండంటే ఒకటే ఆప్షన్ 1కి 3కి డిఫరెన్స్ ఏంటంటే ఆప్షన్ 1లో ఒకటే స్పేస్ ఉంది గెట్కి 5కి, వేరే ఆప్షన్ 3లో 2 స్పేస్లు ఉన్నాయట గెట్కి 5. సో నేను ఏం చెప్తున్నా, ఇక్కడ గెట్ తర్వాత వాడు ఒక స్పేస్ వల్ల పెట్టాడు, సో ఒక స్పేస్ పక్కా వస్తుంది. ఒక స్పేస్ వచ్చినాక ఇక్కడ టెక్స్ట్ ప్రింట్ అయినాక ఎట్లన్నా నంబర్కి మళ్ళీ ఎట్లా స్పేస్ వస్తుంది ప్రింట్ స్టేట్మెంట్. సో 2 స్పేస్లు వస్తాయి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అంటున్నా. సో ఆప్షన్ 3 పెడతా, సబ్మిట్ కొడతా, అది కరెక్ట్ ఆన్సర్. చూసినా అది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ గెట్ దాటి ఒక స్పేస్ వస్తుంది మనకి, 5 ప్రింట్గా వచ్చే అవుట్పుట్ వచ్చే ముందు ఒక స్పేస్ ఉంటుంది. అందుకే యాడ్ 2 and 3 to get 5 అనేసి ఇది అవుట్పుట్ వస్తుంది. ఇవన్నీ టెక్స్ట్లకు పని చేస్తాయి వాడు డబుల్ కోర్స్ పెట్టాను, ఈ నంబర్స్ ఆటోమేటిక్ ప్రింట్ అవుతాయి. ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏదో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రింట్ 12కి ప్రింట్ 11కి, దాంట్లోనే ప్రింట్ 12కి 11కి రెండింటిలో డిఫరెన్స్ ఏముంది నాకు అర్థమవుతుంది. అదే ఆప్షన్స్ ఇచ్చింది చూడు, ఈ 2 కోడ్లకి డిఫరెన్స్ ఏంటని అడిగింది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఇక ద ఫస్ట్ కోడ్ విల్ అవుట్పుట్ ఆన్ ద ఫస్ట్ లైన్ అండ్ ద సెకండ్ లైన్ will be empty and the second code will output on the third line. Okay, next the two codes are equivalent. The second code is wrong but not compiled. నేను రెండు కోడ్లు ఈక్వల్ అంటే అంటున్నా, ఎందుకంటే ప్రింట్ స్టేట్మెంట్ తన మిడిల్లో ఎంత స్పేస్ పడితే ఫరక్ అనిపించదు, ఫరక్ పడదు కంపైలర్కి. సో 2 కోడ్లు ఈక్వలే. సో ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చినాక మిడిల్లో ఒక 100 లైన్ల వల్ల పెట్టి మళ్ళీ లాస్ట్ ఎక్కడో ప్రింట్ స్టేట్మెంట్ పెట్టినా ఎట్లా ప్రింట్ కావాలి, ఒక లైన్ దాటి ఒక లైనే ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ తర్వాత ఎంత స్పేస్ ఇచ్చినా ఏం పెద్ద ఫరక్, అందుకే 2 కోడ్లు ఈక్వల్ అంటే అందుకే కరెక్ట్ వచ్చింది. సో ఇక్కడతో మన మాడ్యూల్ అయిపోయింది. ఓకేనా, సో ఇది మన ఫస్ట్ మాడ్యూల్. ఇది మన లెవెల్ 1 ఏంటిది, లర్న్ పైథాన్ జావా. లర్న్ పైథాన్ జావాలో మనది ఏంటిది, రిఫ్రెష్ చేస్తా, అక్కడ టిక్ మనకు వచ్చేస్తుంది, చూడడానికి బాగుంటుంది. ఇది చూడు, అవుట్పుట్ ఈ ప్రింట్ ఇన్ పైథాన్. ఫస్ట్ అవుట్పుట్ ఎట్లా ప్రింట్ చేయాలి పైథాన్లో, అవి మన ఫస్ట్ మాడ్యూల్లో 3 లెసన్స్ అయిపోయినాయి. ఇంట్రడ్యూసింగ్ అవుట్పుట్ అండ్ ప్రింటింగ్ క్లాస్ 1లో అయిపోయింది. క్లాస్ 2లో ప్రింటింగ్ ఆన్ మల్టిపుల్ లైన్స్. క్లాస్ 3 ఈ క్లాస్లో ప్రింటింగ్ టెక్స్ట్ అండ్ నంబర్స్ యూజింగ్ సింగిల్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మాడ్యూల్లో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్లో చూద్దాం. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 1K సబ్స్క్రైబర్లు చాలా దగ్గర.